రీజనల్ రింగ్ రోడ్డు సౌత్ లైన్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జాతీయ రహదారి ప్రకటనకు సంబంధించి అడ్డంకులు తొలగిపోయాయి. సీఎం రేవంత్ రెడ్డి బృందం జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ఆయన ఇంట్లో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన రహదారుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా రీజనల్ రింగ్ రోడ్ అంశంపై చర్చించారు. నార్థర్న్ పార్ట్ చౌటుపల్, భువనగిరి, తుఫ్రాన్, సంగారెడ్డి, కంది పరిధిలో యూటిలిటీస్ తొలగింపునకు సంబంధించి వ్యయం విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనపై చర్చ సాగింది. యూటిలిటీస్ తరలింపు వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని 10 నెలల క్రితం ఎన్హెచ్ఏఐ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తెలపకపోవడంతో ఈ విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత యూటిలిటీస్ తరలింపు వ్యయాన్ని భరించేందుకు సమ్మతిస్తూ ఎన్హెచ్ఏఐకు లేఖ పంపారు. ఈ అంశాన్ని గడ్కరీ దగ్గర ప్రస్తావించారు రేవంత్ రెడ్డి. దీనిపై అధికారులను ఆరా తీసిన కేంద్ర మంత్రి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యూటిలిటీస్ తరలింపు వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భరిస్తుందని నిలదీసినట్టు తెలుస్తోంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం యూటిలిటీస్ తరలింపు వ్యయాన్ని భరిస్తే భవిష్యత్తులో టోల్ ఆదాయంలో సగం రాష్ట్రానికి చెల్లించాల్సి ఉంటుందని గుర్తు చేశారు. యూటిలిటీస్ తరలింపు వ్యయాన్ని కేంద్రమే భరిస్తుందని, రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రికి కేంద్ర మంత్రి తెలిపారు. దీంతో పాటు హైదరాబాద్ విజయవాడ 6 లేన్ల రహదారిగా, హైదరాబాద్ కల్వకుర్తి 4 లేన్ల రహదారిగా విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఈ అంశంలో కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు. బీఆర్ఎస్ హయాంలోని ఈ ప్రాజెక్టుకు బీజం పడినా పనుల్లో కదలిక లేదు. రహదారి నిర్మాణ వ్యయాన్ని కేంద్రమే భరించాలన్నది కొన్నేళ్ల కిందటే చేసుకున్న ఒప్పందం. నిర్మాణంలో భాగంగా మార్గంలో ఉన్న తాగునీటి పైపులు, విద్యుత్, టెలికాం కేబుళ్లు, విద్యుత్ స్తంభాలు వంటి వాటిని తరలించాల్సి ఉంటుంది. వీటి తరలింపు కోసం దాదాపు 200 కోట్ల వరకు వ్యయం అవుతుందని అధికారుల అంచనా. అయితే ఆ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని జాతీయ రహదారుల సంస్థ గతంలో లేఖ రాసింది. దీంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తర్జన భర్జనల తర్వాత అదనపు వ్యయం భరించేది లేదని చేతులెత్తేసింది. ఇంకా వ్యయాన్ని భరించని పక్షంలో ప్రాజెక్టు ముందుకు వెళ్లడం కష్టమంటూ కేంద్ర సంస్థ మరో లేఖ రాయడంతో RRR ప్రాజెక్టు నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర అధికార పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకున్నాక పైప్ లైన్లు తరలింపు వ్యయాన్ని భరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి కోమటిరెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. లేఖపై స్పందించిన కేంద్ర మంత్రి గడ్కరీ యూటిలిటీస్ వ్యయాన్ని కేంద్రమే భరించాలని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో త్వరలోనే రీజనల్ రింగ్ రోడ్ పనులు వేగవంతం కానున్నాయి.